మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి ఎమోషనల్ ఫిట్నెస్ మరి ఓషో గారు అందించినటువంటి అద్భుతమైన పాయింట్స్ మనం మననం చేసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ప్రారంభించుకునే ముందు మరి మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ మరి ఈరోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం. మరి ఓషో గారు మన జీవితంలో ఒక 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 సరికొత్త కోణంలో ఓషో గారు మనకు అన్ని చెప్తూ ఉంటుంటారు చక్కగా. సో మన జీవితం మనం జీవితం అంతా కూడా ఎలాగా ఆ, చూస్తూ ఉంటామంటే, ఉదాహరణకి ఆ, మనకి ఇంట్లో చక్కగా ఆ ఇంటి నిండా చక్కగా మనకి కావాల్సినటువంటి బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారనుకోండి. ఏమనుకుంటామంటే, ఆ అబ్బా ఎప్పుడు ఇంట్లో పని పని, ఇంట్లో ఎప్పుడు వాళ్ళు వీళ్ళు, అసలు ధ్యానం చేసుకోవడానికి టైమే ఉండట్లేదబ్బా ఆ అని ఆలోచిస్తూ ఉంటామంట. అలా అని చెప్పేసి మనకి ఏకాంతంగా టైం దొరికినప్పుడేమో, అంటే మన జీవితంలో అలాగా మన చుట్టూ ఒక ఒక చక్కటి టైం అది దొరికి మనకి అంత ఎక్కువ బాధ్యతలు ఏమీ లేకుండా ఉంటేనేమో, ఏమి జీవితం, ఏకాకి జీవితం. ఆ ఎవరు లేరు, బంధువులు లేరు, చుట్టాలు లేరు, ఎవరు లేరు ఆ అని ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఓషో గారు ఏం చెప్తున్నారంటే, మనం ఎప్పుడూ కూడా మన దగ్గర లేని దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఆయన చెప్పేటువంటి మరి ఒక చక్కటి ఎగ్జాంపుల్, ఒకానొక ప్రేయసి ప్రియుడు దగ్గర లేనప్పుడు ఎప్పుడు కూడా ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచిస్తూ, అబ్బా మా ఇద్దరం దగ్గరగా ఉండడానికి లేదని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారట. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడేమో, అబ్బా ఎప్పుడు టైం అంతా ఇలాగ అయిపోతుంది, ధ్యానం చేయడానికి టైం లేదు, ఆధ్యాత్మిక టైం లేదు, ఈ జీవితం అంతా ఇలాగే అయిపోతుందని ఆలోచిస్తూ ఉంటామంట. అవునా? మరి ఎంతవరకు కరెక్ట్ అది? అందరూ ఒప్పుకుంటారా? ఆ! ఎప్పుడు కూడా మనము మన దగ్గర లేని దాని పట్ల ఎప్పుడు కూడా వెంపర్లాడుతూ ఉంటాం కానీ, ఆ ఉన్నదాన్ని మనం ఎవరం కూడా ఎంజాయ్ చేయడం లేదని సత్యాన్ని చెప్తున్నారు ఓషో గారు. మరి ఎంత అద్భుతమైన పాయింట్. అంతే గదా! ఎప్పుడు గూడా మనం ఉన్నదాని పట్ల మనం అందుకనే ఈ ఈ మహానుభావుల మాటలు తెలుసుకున్న తర్వాత ఏదైతే మనకి ఉందో అదే కరెక్ట్ అని మనం ఎప్పుడు గూడా అర్థం చేసుకోవాలి. సో, దాన్ని పరిపూర్ణంగా జీవించడానికి మనము రెడీ అవ్వాలి. ఒక బాధ్యత గల తండ్రి అయితే, యెస్! ఇది నా అదృష్టం. ఈ కుటుంబాన్ని చక్కగా ఈ విధంగా ప్రేమతో చూడడం అదృష్టం అని చూసుకోవాలి. లేదు, ఒక చక్కగా బాధ్యతలన్నీ అయిపోయాయి, ఇంట్లో ఖాళీగా ఉన్నామంటే, నా పిల్లలు నా దగ్గర లేరు అని అని బాధపడకూడదు. అబ్బా! నేనన్నీ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా నాకు చక్కగా ధ్యానం చేసుకోవడానికి ఒక చక్కటి టైం నాకు కుదిరిందని ఆ జీవితాన్ని ఆ విధంగా ఎంజాయ్ చేయాలి. సో, అలాగా ఎవరి జీవితంలో ఎలాగా ఉన్నా కూడా మనము దాన్ని ఎంజాయ్ చేయడం అనేది నేర్చుకోకుండా అందరం గూడా లేని దాని గురించి ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు. లోకమంతా గూడా ఇదే విధంగా ఉంది అని హోషే గారు చెప్తున్నారు. అవునా కదా! ఈ పాయింట్ చదివినప్పుడు అంతే కదా! నిజమే అనిపించింది నాకైతే. కాబట్టి ఈ పాయింట్ తెలుసుకున్న తర్వాత అసలు ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళు కరెక్ట్ అని డిసైడ్ అవ్వండి అందరూ. ఎవరికి ఎలాంటి జీవితం ఉందంటే అదే కరెక్ట్ అని చక్కగా దాన్ని ఆనందించడం, దాన్ని తృప్తికరంగా మలుచుకోవడం అనేది ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది. ఎంత అద్భుతమైన పాయింట్ ఇది. మరి ఈ పాయింట్ తర్వాత మనందరం గూడా లేని దాని గురించి ఎప్పుడు గూడా వెంపర్లాడకూడదు. పత్రి సార్ అదే అంటారు. వస్తే రాని, పోతే పోని అని. మన పత్రి సార్ కూడా ఇంకా సింపుల్‌గా చెప్పేస్తూ ఉంటారు. ఈ యొక్క తత్వాలన్నింటినీ గూడా ఆయన ఇంకా అసలు ఆహ్, మరి అరటిపండు ఒలిచినట్టు చెప్పడంలో ఆయనకి ఆయనే సాటి మరి. అలాగే ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్తాను చూడండి. ఓషో గారు ఏమంటున్నారంటే,
మనందరికీ గూడా సంతోషంగా ఉండడం అంటే ఇష్టం ఉండదంట మనందరికీ గూడా. మనం సంతోషంగా ఉన్నామంటే, మన చుట్టుపక్కల వాళ్ళందరూ గూడా మనల్ని చూసి ఈర్ష్య, అసూయ చెందుతూ ఉంటారు. అదే మనం బాధపడుతూ ఉన్నామనుకోండి, వాళ్ళు మన దగ్గరకొచ్చి వాళ్ళ యొక్క జాలి, వాళ్ళ యొక్క ఇదంతా చూపిస్తూ ఉంటే మనకదే బావుంటుందంట. అందుకని మనం సంతోషంగా ఉండడానికి ఫస్ట్ మనమే ఇష్టపడమంట. మనకెంత సేపు వేరే వాళ్ళొచ్చి, "అయ్యో! నీ జీవితం ఇలా ఉంది, అలా ఉంది" అని వాళ్ళు లేనిపోని జాలి చూపిస్తుంటే, అదే మనకిష్టమంట. అందుకని ఎవరు సంతోషంగా ఉండడానికి ఇష్టపడడం లేదని జెప్తున్నారు ఓషో గారు. అవునా? ఒప్పుకుంటారా మరి? ఎంతమంది ఒప్పుకుంటారు ఈ పాయింట్‌ని? ఇవన్నీ సత్యాలు. నగ్న సత్యాలు. ఓషో గారు చెప్పేవన్నీ సత్యాలు. ఎంతసేపు మనకి వాళ్ళు, వీళ్ళు వచ్చి మనల్ని ఓదారుస్తూ ఉంటే ఆహ్, అదే బావుంటుందంట. ఒక ఆరోగ్యం ఒక ఆరోగ్యం ఒక పిల్లవాడు ఆరోగ్యం బాగోపోతే పేరెంట్స్ ఎంతో కేర్ తీసుకొని దగ్గరికి హగ్ చేసుకొని, అది నాన్న, ఇది నాన్న అని బతిలాడి పెడుతూ ఉంటే, ఆ పిల్లవాడికి ఆ ఒంట్లో బాగోనప్పుడే బావుంటుంది. ఎందుకంటే చక్కగా ఒంట్లో బాగోనప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకొని, ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటుంటే, అబ్బా! ఇదే బావుందని అనుకుంటూ ఉంటాడట. ఆ! కాబట్టి మనము ఆహ్, మనుషులందరూ గూడా ఈ విధంగా సంతోషంగా ఉండడానికి ఫస్ట్ వాళ్ళు నిర్ణయించుకోవడం లేదు. కానీ అదంతా గూడా మనలోనే ఉంది. మనం మారేదాకా ఏమీ జరగదు అని మరి చక్కగా చెప్తున్నారు. అలాగే ఇంకా మరి మార్క్స్ మన చిన్న పిల్లలప్పుడు అంటే ఎగ్జామ్స్‌లో 100% 100% అంటే కంప్లీట్‌నెస్ అండ్ 100% అంటే గనక కంప్లీట్‌నెస్ అని అనుకుంటూ ఉంటాం. ఓషో ఏమంటున్నారంటే 100% అంటే అది కంప్లీట్ కాదు. దాని తర్వాత ఇంకా చాలా ఉంది. అది పరిపూర్ణత కాదు అని చెప్తున్నారు. అన్నిటికంటే ఆఖరిది అయినటువంటి ఆ తపన ఏంటి అంటే ఆధ్యాత్మిక తపనే అంటున్నారు. అంటే అప్పటి వరకు మనము ఆహ్, ఇల్లు కావాలి, లేతే రిలేషన్స్ కావాలి, లేకపోతే మనీ కావాలి. ఇలాగా వాటి గురించి, వీటి గురించి వెంపర్లాడుతూ ఉంటామో, మరి కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక తపనలోకి నేను ఏమిటి? నా అస్తిత్వం ఏంటి? అని తెలుసుకునేటువంటి ఆ తపన మనలో మొదలైనప్పుడు, ఇక అదే అంతిమ తపన అని గూడా మరి ఓషో గారు చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎంతమందికి ఇంకా మరి భౌతిక విషయాల మీద తపన ఉంది. ఇంకా నన్ను నేను తెలుసుకోవాలనేటువంటి తపన ఉంది. మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది గూడా మనకిక్కడ చాలా చక్కగా అర్థమవుతుంది. ఇంకా అంటే ఇన్ని పాయింట్స్ మరి ఓషో గారు చెప్తున్నారంటే ఆయన ఎంత గొప్ప మరి ఎంత గొప్పగా అందరిని గమనించేవారు అనేది మనకు అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. గుడికి వెళ్ళాలి అంటే గనక ఆహ్, మరి చాలా హంగామాతో అవి ఇవి వెళ్ళి వాళ్ళ కోసం ఇప్పుడు ఏదైనా పండగలు గాని ఏమన్నా వచ్చాయనుకోండి, నీట్‌గా రెడీ అయ్యి అంతా చేసేది వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఒక మంచి చీర కట్టుకొని, లేకపోతే ఒక స్పెషల్‌గా మనం గుడికెళ్ళాలి అంటే స్పెషల్‌గా అట్రాక్ట్ అయ్యి, స్పెషల్‌గా బయటికెళ్ళినప్పుడు జనరల్‌గా రెడీ అవుతారు కదా! సో, కానీ దేవాలయానికెళ్ళినప్పుడు అక్కడ మనకు కావాల్సింది అది కాదు, నిశ్శబ్దము. మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆళ్ళెలాగా, ఈళ్ళెలాగా అని అటు ఇటు అన్నీ చూస్తూ ఉంటాము. కానీ అక్కడ ఏమీ అక్కర్లేదు. నిజమైనటువంటి ఆ ప్రార్థన అనేది అసలక్కడ ఏమీ ఉండదు. కేవలం మౌనమే ఉంటుంది. అక్కడ వేరే వాళ్ళ యొక్క పట్టింపులు గాని, ఏమీ ఉండవు. అంతా అసలు నిజమైన మన మన గురించి, మన యొక్క అస్తిత్వంలోకి ఎళ్ళేటువంటిది మరి అది అని చెప్తున్నారు. మరి ఇంకా ఓషో గారు మనము చాలా పనులు ఎరుక లేకుండా చేసేస్తూ ఉంటాం. చాలా పనులు గూడా ఎరుక లేకుండా అసలు ఆహ్, ఎరుక లేకుండానే అనేక రకాలైనటువంటి తప్పులు ఇవన్నీ గూడా జరగడానికి కూడా కారణం ఏంటి అంటే, ఆ యొక్క స్పృహ లేకపోవడమే. స్పృహ లేని అప్పుడు మనము ఇక జీవించినట్టే అని చెప్తున్నారు. స్పృహతో జీవించినప్పుడు అప్పుడే మనకి ఆ ఎరుక అనేది, ఆ స్పృహ అనేది ఎప్పుడైతే లేదో అప్పుడే అన్ని మిస్టేక్స్ జరుగుతాయి.
ఎప్పుడైతే ఆ ఎరుక ఉంటుందో అది ఆనందం వైపు మనల్ని నడిపిస్తుంది. అదే మన యొక్క అసలైనటువంటి మన అది ఎప్పుడు పోనీ ఆ ఎరుక అనేది మరి కేవలం అది కొందరికే వచ్చేదా కాదు అంటే అది ప్రతి ఒక్కరి యొక్క జన్మ హక్కు అని చెప్తున్నారు ఓషో గారు. ఎరుకతో కూడిన జీవితం వంటి జీవితమే అసలైన జీవితము. మరి అది ఆ ఎరుకతో జీవించినటువంటి ఆ జీవన విధానమే మనం ఆ యొక్క పరమానందం వైపు తీసుకువెళ్తుంది. అదే అసలైనటువంటి జీవితము. సో, ఎరుకతో జీవించడానికి మరి నాకు ఎరుక ఉండటం లేదు కాదు. అది మన అందరి యొక్క జన్మ హక్కు. ప్రతి ఒక్కరు గూడా పొందేటువంటిదే ఎరుక. దాన్ని మరి ఆ సాక్షీభూతంగా ఉంటూ ఆ ఎరుకను పెంపొందించుకోండి. మరి ఆ ఎరుక పెంపొందించారంటే పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ధ్యానం. ధ్యానం వల్ల శక్తి. ఎక్కడైతే శక్తి ఎక్కువుంటుందో అక్కడ ఎరుక ఉంటుంది అని పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటూ ఉంటారు. మనం ఈవెన్ మన గత స్వాధ్యాయాల్లో కూడా మన యొక్క శక్తి లెవెల్స్ 50% అంటే మనం ఎలాంటి స్థితిలో ఉంటాము, 100%లో ఉంటే ఎలాంటి మన యొక్క శక్తి 100% ఉంటే మన యొక్క విధానం ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. సో, మనకి ఎరుక అనేది పెరగాలి అంటే ఇప్పుడు ఓషో గారు అసలు ఎరుక లేకపోతే ఆ జీవితము ఆ ఎరుక లేకపోతే అసలు అది జీవితమే కాదు అంటున్నారు మరి మహానుభావులందరూ కూడా. మరి ఆ ఎరుకని పెంచుకోవాలి మనందరం. ఆ ఎరుకని పెంచుకోవాలంటే మనం చేయగలిగింది ఏమిటి అంటే ధ్యానము. ధ్యానం వల్ల శక్తి, ఆ శక్తి మనకి ఎంతగా పెరుగుతూ ఉంటుందే అంత ఎరుక పెరుగుతుందని మరి మనం పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మరి సత్యానికి, సత్యానికి ఏదైనా కొన్ని సార్లు మనం అనేక సార్లు ఒక పని ఏదైనా జరిగినప్పుడు సంజాయిషీలు ఇస్తూ ఉంటాం. ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది అని సంజాయిషీలు ఇస్తూ ఉంటాం. మరి ఓషో గారు ఏం చెప్తున్నారంటే, సత్యానికి సంజాయిషీలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఎంత చూడండి ఎంత మరి ఓషో గారి యొక్క వాక్కులన్నీ ఇలాగే ఉంటాయి మరి. ఆయన అన్నీ డైరెక్ట్‌గా చెప్తుంటారు. నిజం ఉన్న చోట అంత సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ ఏదన్నా మిస్టేక్ ఉందంటేనే మనం దాన్ని కప్పిపుచ్చడానికని జెప్పేసి ఈ సంజాయిషీలన్నీ ఇస్తూ ఉంటాము. కానీ సత్యాన్ని చెప్పేటప్పుడు ఎప్పుడు గూడా ఎవరికీ ఎలాంటి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరమే లేనే లేదు అని మరి చెప్తున్నారు. మనము కరెక్ట్‌గా మనము ఎప్పుడు గూడా సత్యం మాట్లాడేటప్పుడు మరి హ్మ్, ఆహ్ నిజంగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం, వీళ్ళ కోసం మనం ఏం చేయక్కర్లేదు. సో, సత్యంగా మరి ఎవరికీ గూడా మనం ఆహ్, ఏంటి మరి ఆ సంజాయిషీలు ఇవ్వనవసరం లేదు. సంజాయిషీ ఎప్పుడిస్తారంటే, అక్కడ ఎక్కడో కొంచెం ఏదో ఒక కప్పి ఉంచేటువంటి విషయాలు ఉంటేనే సంజాయిషీలిస్తారు. కాబట్టి సత్యం మాట్లాడేటప్పుడు ఎందుకంటే సత్యం ఎప్పుడు గూడా ఎప్పటికైనా ఎవరైనా సరే తెలుసుకోవాల్సిందే. కాబట్టి సత్యం దగ్గర సంజాయిషీలు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ మనం ఎంతో మన మన యొక్క దైనందిక జీవితంలో మనం మార్చుకోవాల్సినటువంటి అద్భుతమైన పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. మనందరికీ దొంగలు అంటే ఏం తెలుసు అంటే, ఏదో వేరే వాళ్ళే అపహరించినప్పుడు వేరే వాళ్ళవి వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా ఏదన్నా తీసుకున్నప్పుడు దొంగ అని మనకు తెలుసు. ఓషో గారు ఏమంటున్నారంటే, దొంగ అంటే అసలైన దొంగ అంటే ఏమిటంటున్నారంటే, ఎవరైనా మనకంటే ఎవరైనా మనకంటే ఆహ్, అందంగా రెడీ అయినప్పుడు వాళ్ళని చూసి అసూయ పడుతున్నాము అంటే లేకపోతే ఎవరైనా మన మనది కాకుండా వేరే ఏదైనా ఒక కొత్త కారు కొనుక్కున్నారనుకోండి. ఆ కారు చూసి అబ్బా! ఆ కారు నాకు లేదు. నాకు కావాలి అని ఆ కారుని చూసి మనం అసూయతో గాని, అక్కడ ఈర్ష్యతో గాని ఉన్నాము అంటే గనక మీరు బయట వాళ్ళకి దొంగ అవ్వకపోవచ్చు. కానీ మీ యొక్క అస్తిత్వంలో మీరు దొంగైపోయారు అని చెప్తున్నారు. ఎందుకంటే వేరొక వాళ్ళవి చూసిన వెంటనే మీలో ఈర్ష్య గాని, అసూయ గాని, మీకు అది లేదే అనేటువంటి ఈ భావనలు గాని వచ్చాయి అంటే మీరు దొంగ. మీ మనసు మీరు దొంగ. మీరు మీరు బయట వాళ్ళకి మీ మనసులో వచ్చిందని మీరు బయట వాళ్ళకి మీరు దొంగలు కాకపోవచ్చు. కానీ మీ యొక్క అంతరంగానికి, మీ యొక్క అస్తిత్వానికి మీరు దొంగ అయిపోయినట్లే అని చెప్తున్నారు. చూడండి ఎంత అద్భుతమైన
సో, ఓషో గారు మన మనసులో గూడా మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి. మనకి ఇంకా ఎవరి అన్నా ఏదన్నా చూసినప్పుడు అలాంటి ఈర్ష్య గాని, అసూయలు గాని ఉన్నాయా? మనము ఎందుకంటే ఈ యొక్క ప్యూరిటీ రాకుండా మనం ఆ పరమానందం వైపు వెళ్ళలేము అని మరి చాలా చక్కగా చెప్తున్నారు ఓషో గారు. ఇక్కడ ప్యూర్ అవ్వాలి. మనం ఇలాంటి ఏ ఒక్క భావనలో వచ్చినా కూడా మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఆహ్, ఈవెన్ పతంజలిలో ఆస్తేయము అన్నా గూడా వేరే వాళ్ళవి ఆశించగూడదు అని మరి పతంజలి సూత్రాల్లో గూడా ఉంది. ఇక్కడ మీరు దొంగతనం ఒక్కటే అనుకోకండి. మీ మనసులో ఆ భావం వచ్చినా కూడా వేరే వాళ్ళకి చూసి నాకు లేదు, వీళ్ళకి ఇంతగా వచ్చేసింది అనేటువంటి ఈర్ష్య, అసూయ ఎక్కడన్నా వచ్చినా కూడా మీ మీ యొక్క అస్తిత్వంలో మీకు ఆస్తేయము ఆ యొక్క దొంగ అయిపోయినట్టే మీరు అని మనల్ని మనం చెక్ చేసుకోమంటున్నారు. ఇంకా ఒకానొక ఈ యొక్క జీవితంలో మొదట అందరూ కూడా ఈ యొక్క భౌతిక విషయాల మీద ఆస్తి కావాలనో, లేకపోతే మంచి రిలేషన్స్ కావాలనో, లేకపోతే గౌరవం కావాలనో, పేరు ప్రతిష్టలు కావాలనో, ఇలాగా ఎంతసేపు కూడా మరి బయట ఎక్కడో గూడా వెతుకుతూ ఉంటారు. ఆ బయటవి అవే సంపదలని అనుకుంటూ ఉంటారు. కానీ అసలైన సంపద ఎవరంటే మీరే అని చెప్తున్నారు ఓషో గారు. చూడండి. అసలైన సంపద మీరే అని చెప్తున్నారు. మీరు ఆహ్, ఆహ్, మీ యొక్క అసలైన సంపద అంతా కూడా మీ లోపలే ఉంది అని చెప్తున్నారు. ఎంతసేపు కూడా మీరు భౌతికంగా, భౌతికంగా అన్నీ కావాలి, ఆస్తులు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి. ఇవంతా కూడా ఒకానొక స్టేజ్‌లో అందరికీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీ అస్తిత్వం వైపు మీరు తిరుగుతారో, అంటే నేను ఎవరు అనేటువంటి అన్వేషణ మీలో ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, అక్కడ మీరు ఇక ఈ యొక్క సంపదల వైపు బాహ్యం వైపు కాకుండా మీ అంతరంగం వైపు ప్రయాణించినప్పుడు అసలైన సంపదలన్నీ అప్పుడు మీరు పొందుతారు అని ఓషో గారు చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అంటే చూడండి ఇంకా ఈ యొక్క జ్ఞానం లేకపోతే ఎలా ఉంటుందంటే మనిషి యొక్క జీవన విధానము చివరి వరకు లాస్ట్ స్టేజ్ వరకు కూడా ఇంకా ఏదో సంపాదించాలి. ఇంకా ఏదో సంపాదించి ఇంకా ఎవరికో ఏదో ఇవ్వాలి అనేటువంటి తాపత్రయంతోనే ఇంకా మనిషి వెంపర్లాడుతూ ఉంటాడు. అది, అది కొన్ని, కొన్ని జన్మలు పట్టొచ్చు. మరి ఏదో ఒక టైంలో ప్రతి ఒక్క ఆత్మకి కూడా నువ్వు ఎవరు? మరి నేను ఎవరు? అనేటువంటి ఆ యొక్క అన్వేషణ అనేది ప్రారంభించినప్పుడు, అప్పుడు మనలో ఉన్నటువంటి అసలైన సంపదలన్నీ కూడా మీరు పొందుతారు అని మరి అసలైన సంపద ఎక్కడో లేదు మీలోనే ఉంది. ఒక యోగికి ఎప్పుడైతే తన అంతరంగంలోకి ప్రయాణించి తను ఎప్పుడైతే తెలుసుకున్న అప్పుడు అసలైన సంపదలన్నీ కూడా పొందుతాడు. ఒక యోగి పొందుతాడు అన్నీ గూడా. మీరు బయట బాహ్యంలో మీరు ఎన్నో కూడబెట్టొచ్చు. ఎన్నో ఇల్లు గాని, ఆస్తులు గాని, పేరు ప్రతిష్టలు గాని అవన్నీ గూడా ఎందుకు జీరోతో సమానమని మరి ఓషో గారు చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఆహ్, ఈ మనిషి ఈ వెంపర్లాడకుండా ఉండాలి అంటే గనక, ఈ ప్రతి ఒక్కళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆహ్, ఆహ్, సంతోషంగా ఎలా ఉండాలి అనేది నేర్పించాలి. ఆనందంగా ఎలా ఉండాలి అని నేర్పించాలి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎంత జీవితాన్ని ఎంత ఇష్టంగా మనము జీవిస్తున్నాము, ప్రతి దానిలోని ఎంత బాగా అనుభూతి చెందుతూ మనము జీవిస్తున్నాము అనేది నేర్పించాలి. అలా గనక నేర్పించగలిగితే మరి ఈ యుద్ధాలు ఉండవు, ఈ మారణ హోమాలు ఉండవు, ఏమీ ఉండవు అని ఓషో గారు చెప్తున్నారు. ఇంకా మరి ధ్యానం గురించి ఓషో గారు ఏం చెప్తున్నారంటే, ధ్యానము అంటే అసలు ఏమీ చేయకుండా ఉండేటువంటి ఒకానొక విశ్రాంతి స్థితి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ధ్యానం అంటే ఏకాగ్రత కాదు. ఏదో ఒకటి కంప్లీట్ చేసేయాలని ఏదో ఒక దాని మీద అటెన్షన్ అంతా పే చేసేది అది, అది ఏకాగ్రత అవుతుంది. అది కాదు. అసలు ఏమీ చేయకుండా ప్రశాంతంగా మరి ఏమీ చేయకుండా ఒక సాక్షిలాగా ఉండడమే ధ్యానము అని చెప్తున్నారు. మరి ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఏమీ చేయొద్దంటున్నారు. అన్నీ మీరు
ఒక్క గమనించడం నేర్చుకోండి అంటున్నారు. ఏది చేసినా కూడా అన్నీ గూడా ఎరుకతో గమనించడం నేర్చుకోండి. ఒక సాక్షిభూతంలా ఉండడం నేర్చుకోండి అంటున్నారు. మీరు ఇంకా ఏం చెప్తున్నారంటే ఇదంతా మన స్టోరీనే ఇదంతా. ఒక గంట ధ్యానం చేస్తారు. 23 గంటలు మళ్ళా ఆ ఎరుకలేని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇంకది మీకు ఎక్కడ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు ఓషో గారు. ధ్యానం అంటే కేవలము ఆ ఒక్క గంట కాదు. మీరు ప్రతి ఈ మిగతా 23 గంటలు కూడా మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఆ సాక్షిభావంతో ఉంటూ మీరు ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయగలిగినప్పుడే మీరు ఆ యొక్క పరమానందపు లోతుల్లోకి మీరు వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇది అందుకనే ప్రబోధ్ మాస్టర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎప్పుడు గూడా చిన్న చిన్న ధ్యానాలు చేయండి అని చెప్తూ ఉంటారు. నిజంగా ఎక్సలెంట్ మరి అందులో. ఎప్పుడు గూడా ఒక పని మరి ఎప్పుడైతే మనకి పాయింట్ గుర్తొచ్చిన వెంటనే మనం వెంటనే ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఒక పని చేసిన వెంటనే కొంచెం బాడీ అంతా రిలాక్స్ చేసుకోవడం ప్రాక్టీస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు ప్రతీదీ కూడా ధ్యానం ఒక స్నానం చేస్తున్నారు. ఆ స్నానం చేసేటప్పుడు చక్కగా మీరు గమనించండి. ఆ శూన్య స్థితిలో ఉంటున్నారా? ఆ పైనుంచి చక్కగా నీళ్లు పోసుకుంటే అసలు ఎలాంటి వాళ్ళైనా సరే శూన్య స్థితిలోకి వెళ్ళవలసిందే తలస్నానం చేస్తూ మీరు ఎరుకతో గమనించగలిగితే గనక ఎంత అద్భుతమైన శూన్యస్థితో వస్తుంది. సో, అలాగా ప్రతి దానిలో కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా వెంటనే మరి ప్రబోధ్ మాస్టర్ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మీరెప్పుడు కూడా మీ బాడీని రిలాక్స్ చేసుకుంటూ ఉండాలి. మరి అలాగే ఓషో కూడా మరి అదే చెప్తున్నారు. మీరెప్పుడు కూడా మీ బాడీని విశ్రాంతి స్థితిలో ఉండేటట్లు చూసుకోవాలి. మరి ఎప్పటికప్పుడు మీరు అన్నింటిని ఆహ్, ఓపెన్‌గా ఉన్నప్పుడే మీ యొక్క ఆ శక్తిని మీ లోపలికి మీరు నీయగలుగుతారు. మీరు రిలాక్స్ చేసుకోకుండా ఒక బండలాగా ఉంటే గనక, మీ లోపలికి ఎనర్జీ అనేది ఎలా పాస్ అవుతుంది? సో, మీరు ఎప్పటికప్పుడు మీరు చక్కగా మీ బాడీని రిలాక్స్ చేసుకుంటూ, చక్కగా మీరు ఆ చిన్న చిన్న విశ్రాంతి చేసుకుంటూ, చక్కగా మీ శ్వాసను గమనిస్తూ, ఒక సాక్షిభూతంలాగా ఉండడం అనేది మీ యొక్క జీవితంలో మరి 23 గంటలు కేవలము ఆ ధ్యానంలో కూర్చున్నంత సేపు మాత్రమే కాదు, ఎప్పుడు గూడా మనం జీవితంలో మరి ఆ 24 గంటలు గూడా ఆ ఎరుకతో మనం గనక జీవించగలిగితే అక్కడ బాధ ఉండదు, దుఃఖం ఉండదు. ప్రతి నిమిషము గూడా ఆనందమే ఉంటుంది. ఎందుకంటే ఆ ఎరుకతో ఉండేటువంటి జీవితం మనల్ని ఆనందం వైపే తీసుకువెళ్తుంది అని ఓషో చక్కగా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా మరి హ్మ్. ఈ పాయింట్ మనకి ఎన్నో ప్రతి బుక్కులో గూడా మనం ఎన్నో స్వాధ్యాయాలు మనకు అరణ్య సమూహంలో మరి ఎన్నో సార్లు తెలుసుకుంటూ ఉన్నటువంటి పాయింటే. ఈ పాయింట్ ఓషో గారు ఏం చెప్తున్నారంటే, ఎలాంటి, ఎలాంటి దైనందికమైనటువంటి దుఃఖపూరితమైనటువంటి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే కూడా మనం అందులో మంచిని వెతికే ప్రయత్నమే చేయాలి అని చెప్తున్నారు. ఉదాహరణకి మీకు ఏమాత్రం ఒంట్లో బాగోలేదు. ఏమాత్రం ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగోన్నప్పుడు మీరు బెడ్ రిడెన్ అయ్యారు. అయినా కూడా ఆ బెడ్ రిడెన్ అయినప్పుడు గూడా ఒక మంచి పాటలు వినడం ఆనందించుకోండి. ఒక మంచి పుస్తకాలు చదవడం దాన్ని సద్వినియోగపరుచుకోండి. మరి మనకి విడిగా అంత టైం ఉండదు. మరి అలాగా బెడ్ రిడెన్ అయినప్పుడు మనకి బోలెడంత టైం ఉంటుంది. ఆ టైంలో ఇవన్నీ చేసుకోండి. సో, ప్రతి సమయాన్ని కూడా మీరు ఒక చక్కటి ఎలాంటి దుఃఖభరితమైనటువంటి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఒకానొక జ్ఞాని దాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అనేది మరి ఓషో గారు చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మరి ఆరోగ్యానికి మనకి అనారోగ్యము కోలుకోవాలి అంటే గనక ఎప్పుడు గూడా మీకు బాగా నచ్చిన వ్యక్తులతో ఉండేటట్లు చూసుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ మెడిసిన్స్ కంటే గూడా మీ చుట్టూతో ఉండేటువంటి ఆ యొక్క ఆ ప్రేమ మూలాన మీకెంతో అద్భుతమైనటువంటి హీలింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడన్నా మీకు ఒంట్లో బాగోపోతే, మీరు ఎప్పుడు గూడా మీకు ఎవరితో ఉంటే బాగా అనిపిస్తుందో, వాళ్ళని మీరు సరౌండింగ్స్‌తో ఉండేటట్లు మీరు చూసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి అందుకని పిల్లలకి చూడండి, పిల్లలకి పిల్లలకి ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చినా, ఏమిచ్చినా ఏమీ అవ్వదు. కానీ తల్లిది గనక దగ్గరుండి అన్నీ చూసుకుంటే అన్నీ తగ్గిపోతాయి. మరి అలాగా డెఫినెట్‌గా ఆ యొక్క, ఆ యొక్క అటాచ్‌మెంట్, ఆ యొక్క ప్రేమ అనేది మీరు తీసుకునేటువంటి ఆ మెడిసిన్స్ కంటే గూడా మరి ఎంతో హెల్ప్ అవుతుంది అని మరి ఓషో గారు చెప్తున్నారు. ఇది ఎంతో మరి రీసెర్చ్ గూడా మరి చేసి మరి సైంటిస్ట్‌లు గూడా మనందరూ గూడా చెప్తుంది ఇదే విషయం మై డియర్ ఫ్రెండ్స్. సో,
మన కుటుంబ సభ్యులకి గానీ, ఎవరికైనా ఒంట్లో బాగోనప్పుడు ఫస్ట్ వాళ్ళు ఉండవలసింది ఎవరు అంటే, వాళ్ళకి బాగా ఎవరితో ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారో, అలాంటి వాళ్ళ యొక్క సరౌండింగ్స్‌లో మీరు ఉంటే గనక, అది మీకు చాలా చాలా మీ యొక్క అనారోగ్యం నుంచి బయటపడడానికి మీకది చాలా చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా మరి ఇంకా పిల్లలకి సహజంగానే వాళ్ళకంటూ ఒక చక్కటి శక్తి ఉంటుంది. వాళ్ళని సహజంగా వాళ్ళని పెరగనివ్వండి. మీ యొక్క దాంతో నిర్బంధించొద్దు అని ఓషో చెప్తున్నారు. ఉదాహరణకి సైంటిస్టులు రిసర్చ్ చేసింది ఏంటి అంటే, పిల్లలట సపోజ్ ఏదైనా ఒక లాంగ్వేజ్ కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే, ఆ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళ దగ్గర ఒక 3 మంత్స్ గనక పిల్లల్ని వదిలేస్తే, ఆ లాంగ్వేజ్‌ని వాళ్ళు ఇట్టే నేర్చుకుంటారు. అలా కాకుండా మీరు బలవంతంగా వాళ్ళకి ఆ లాంగ్వేజ్ కూర్చొని ఇది చదువు, ఇది చదువు అంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా ఆ లాంగ్వేజ్ రాదు. సో, పిల్లల్ని వాళ్ళకంటూ వాళ్ళకి మీరు బలవంతంగా రుద్దకండి. వాళ్ళని స్వతహాగా వాళ్ళని నేర్చుకోనివ్వండి అని మరి ఓషో చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఎక్కడ అంతేకాదు ఏదైనా సరే ఒక పనిని ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకుండా మనము దాన్ని బలవంతంగా చేసినప్పుడు అది లేనిపోని ఇంకా కొత్త కర్మలను గూడా యాడ్ చేస్తుందని మనం అంతకుముందు గూడా చాలా సార్లు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఎవ్వరిని కూడా బలవంతంగా రుద్ది వారిని మార్చాలి అనేటువంటి ప్రయత్నం మాత్రం ఎప్పుడు గూడా చేయకండి. ఇంకా అధికారం గురించి మాట్లాడుతూ అధికారం అంటే పవరనమాట. అప్పటి వరకు కొన్ని కొన్ని నాకు పవరొస్తే నేను ఇలా చేయాలి, వాళ్ళ మీద ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి కొన్ని అప్పటికే లోపల నెగెటివ్‌గా ఉన్న వాళ్ళకి అధికారం వచ్చినప్పుడు వాళ్ళయన్నీ గూడా విజృంభిస్తూ ఉంటారు. ఆ! కాబట్టి వాళ్ళ యొక్క ఆహ్, కానీ ఎవరైతే ఈ యొక్క మార్గంలో ఉంటారో వాళ్ళు మాత్రము ఈ అధికారాన్ని చక్కగా ఒక అద్భుతమైన శక్తిగా వాళ్ళు వాడుకోగలుగుతూ ఉంటారు. సో, అధికారం కూడా మనల్ని ఈ యొక్క జ్ఞానం లేకపోతే గనక అధికారం కూడా మనల్ని దిగజార్చేస్తుంది. కాబట్టి అధికారం ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ఆ ఎరుక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మరి ఓషో చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో, అలాగే మరి నిన్న గూడా మనం చెప్పుకున్నాము. పిరికివారు మాత్రమే ఇది ఎందుకంటే జనరల్‌గా ఇది అందరూ ప్రతి ఇంట్లోను చేసే మిస్టేకే ఇదంతా గూడా. ఎవరైతే ఎక్కువ ప్లాన్‌లు ఎవరైతే ఎక్కువ ప్లానింగ్‌లేస్తారో వాళ్ళసలేమీ చేయరు. ఇది పిరికివారు మాత్రమే ఎక్కువ ప్లాన్‌లు వేస్తారు. ఓకే. చేసేవాళ్ళు ఎప్పుడు గూడా ధైర్యంగా ఆ పనిలోకి దిగుతారు. దేని గురించి భయపడరు. కాబట్టి ధైర్యంగా ముందుకు దిగండి అని చెప్తున్నారు. ఓ ప్లాన్‌లేసేసి అలాగా ఇలాగ ఉన్నవాళ్ళు అసలు ఏమీ చేయలేరు. కాబట్టి మీరు పిరికివారిలా ఉండకండి. ధైర్యంగా మీరు ముందుకెళ్ళండి అని ఓషో చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆహ్, ఇవన్నీ కూడా మనందరం చేసేటువంటి మిస్టేక్సే. చిన్నప్పటి నుంచి కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే గనక తెగ ప్లాన్‌లేసేస్తాం. ఈరోజు ఈ సబ్జెక్టు, ఈరోజు ఈ సబ్జెక్టు అని. కానీ చేసేదక్కడ తక్కువుంటుంది. సో, అలా కాకుండా ఏ క్షణానికి ఆ క్షణాన్ని, ఆ క్షణంలో ఉంటూ చదువుకుంటూ వెళ్ళిపోతే గనక మరి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ యొక్క అహంకారాన్ని కొంచెం గనక మీరు పక్కకు పెట్టుకుంటే, అందులో ఎంతో కరుణ కనిపిస్తుంది. ఎంతో ప్రేమ కనిపిస్తుంది. కొంచెం మీ అహంకారాన్ని తగ్గించుకోండి. అహంకారాన్ని కొంచెం పక్కన పెట్టండి అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఎప్పుడూ గూడా మన జీవితాన్ని ఆహ్, ఎలా చూడాలి అదంతా కూడా మన చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది సేత్ చెప్పినా, పత్రిజీ చెప్పినా, రామ్‌దా చెప్పినా, మరి ఎవరు చెప్పినా కూడా ఇదంతా గూడా మనము ఎలాంటి కోణంలో అయితే చూస్తూ ఉంటామో మన జీవితం గూడా మనకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు జీవితం అంతా చాలా అడ్డదిడ్డంగా అనిపిస్తుంటే మీ యొక్క చూసే దృక్పథం అలా ఉందని తెలుసుకోండి. మీకు ఆహ్, అందరూ గూడా ఎవరు ప్రేమగా లేరు అంటే గనక మీరు ప్రేమగా లేరు అని అర్థం చేసుకోండి. మీతో అందరూ బాగున్నారు అంటే గనక అది మీలోనే ఉంది. కాబట్టి ఏదన్నా మీకు అనిపించింది అంటే గనక బయట వెతకడం మానేసేయండి. మానేసి మీరు ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అని మీరెప్పుడు గూడా ఎదుటివారు ఎప్పుడు గూడా మన యొక్క ప్రతిబింబాలు అని గూడా ఎప్పుడు గూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి ఎప్పుడు గూడా పాము ఏ విధంగా అయితే తన యొక్క కుబుసాన్ని వదిలివేస్తుందో, అలాగే ఎప్పుడు కూడా మన మన యొక్క గతాన్ని ఎప్పుడు గూడా వదిలివేయడం నేర్చుకోవాలి.
అసలు దాని గురించి పాము అది ఆ కుబుసం వదిలేసేటప్పుడు దాన్ని వెనక కూడా చూడదనమాట. అది అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా మనం గూడా గతాన్ని ఎప్పుడు గూడా వదిలేసేయండి. ఎప్పుడు గూడా ఏవో గొప్ప గొప్ప ఒక ప్రణాళిక ఏదో ఒకసారి ఏసుకోవాలి గానీ, ఇంక ఏసిన కాడ నుంచి దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు అసలైన పని చేయరు. పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే గనక ఆటోమేటిక్‌గా మీ భవిష్యత్తు అద్భుతంగా సాగిపోతుంది. కాబట్టి ఎప్పుడు గూడా హ్మ్. ఆహ్, చేసేయండి. ధైర్యంగా వెళ్ళిపోండి. అంతేగాని అది, ఇది అని చెప్పేసి ఎక్కువ ప్లాన్‌లు అనేది వేసేయకండి. ఇక అసలు పోటీ అనేది అసలు వద్దే వద్దు అంటున్నారు. పోటీ అంటే అక్కడ మళ్ళా మనకి ఆ పోటీ తత్వం అనేది ఒక ఈర్ష్య, ఒక అసూయ అనేది మనకి క్రియేట్ చేస్తూ ఉంటాయి. అసలు పోటీ అనేది అందుకనే ఒకానొక మహానుభావులు కూడా చెప్పేది ఏంటంటే పోటీ ఉండాలట. ఎలా ఉండాలి అంటే గనక నాకు నిన్నటికి నా యొక్క గుణాలకి, ఇప్పుడు యొక్క గుణాలకి ఏం మారింది? ఎంత నేను ఇంప్రూవ్ చేశానని మనల్ని మనం చెక్ చేసుకోవాలి కానీ, ఎప్పుడు గూడా వేరే వాళ్ళతో కంపారిజన్ అనేది అసలు వద్దే వద్దు. అలాగే నిరాశకారి అంటే గనక తన యొక్క ఆహ్, వరాల్ని గూడా శాపంగా మార్చుకుంటాడు. కానీ ఒకానొక జ్ఞాని ఒకానొక శాపాన్ని గూడా వరంగా మార్చుకునేటువంటి శక్తితో మరి జీవితాన్ని మరి మార్చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదన్నా ఒక అది మీకు ఏదైనా ఒక బాధ గాని ఏదన్నా వచ్చింది అన్నా కూడా, దానిలో నుంచి మనం ఎంతో నేర్చుకుని మనం ఎదుగుతున్నాము అనేటువంటి ఎప్పుడు గూడా ఆ జ్ఞానంతో మీరు ఉంటూ ప్రతి క్షణాన్ని గూడా ఒక అద్భుతమైన క్షణంగా మలుచుకోగలిగితే గనక, అద్భుతంగా మీ యొక్క జీవిత విధానం అద్భుతంగా మరి మారిపోతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రతి ఒక్కరి నుంచి గూడా నేర్చుకుంటూ ఉండాలి. ఏ ఒక్కరు ఈ విశ్వంలో ఏ ఇద్దరి జీవితాలు గూడా ఒకలాగా ఉండవు. ఓహ్! మన ఒక స్త్రీ దగ్గర పురుషులు నేర్చుకోవాలి. అలాగే పురుషులు దగ్గర స్త్రీలు గూడా నేర్చుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ ఆశించకండి. మరీ ఎక్కువగా అది కావాలి, ఇది కావాలి అని ఎక్కువ ఆశించుకుంటే తృప్తి ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఉన్న దాంట్లో మనము ఈ తృప్తి, ఆనందము, ప్రశాంతత ఇవన్నీ గూడా బయట నుంచి వచ్చేవి కాదు. మన అంతరంగం నుంచి వచ్చేవి. సో, మన అంతరంగాన్ని మనం ఆ విధంగా మౌల్డ్ చేసుకునేంత వరకు ఇవి బయట దొరికేవి కాదు. ఇవన్నీ గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని మరి ఎక్కువగా ఆశించి అనవసరంగా జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. ఉన్నదాంతో తృప్తిగా ఉంటూ, ఆ క్షణం మనం ఎంత ఆనందంగా ఉంటున్నామో, అసలు భవిష్యత్తు గురించి ఆలోచించకండి. ఎందుకంటే ప్రతి క్షణము గూడా అద్భుతంగా మలుచుకుంటే భవిష్యత్తు ఆటోమేటిక్‌గా అద్భుతంగానే ఉంటుంది. మరి మరి చెప్తున్నారు. సో, ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రేమ, కరుణ కలిగి ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఏది జరిగినా కూడా మన జీవితంలో ఒక సిట్యుయేషన్ మనకు సరిగ్గా జరగట్లేదు అంటే గూడా, దానికి కారణం వేరే వాళ్ళని నిందించడం మానివేసి, అది మన వల్లే మనకు వచ్చిందని దాన్ని యాక్సెప్ట్ చేసి, దానిలో గూడా మరి మంచిని చూడడము తెలుసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రకృతితో మరి ఒక గార్డెన్‌లోకెళ్లారంటే గనక ఒక పుష్పాలతో మాట్లాడండి, ఒక చెట్లతో మాట్లాడండి. అక్కడ ఒక జీవం అనేది ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ యొక్క ఆహ్, మనం ఎప్పుడైతే ఆ చెట్లతో కనెక్ట్ అయినప్పుడు అక్కడి నుంచి మనకి ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రేమించండి. ప్రేమకి ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. ప్రేమ మూలాన ఎంతో హీలింగ్ జరుగుతుంది. మరి కాబట్టి ప్రేమించిన వాడు ఎప్పుడు గూడా హ్యాపీగానే ఉంటాడు. ఎందుకంటే మన కుటుంబ సభ్యులు ఫస్ట్ మనము ప్రేమించడం నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడట వాళ్ళు ఎవరైనా సరే బాడీ వెకేట్ చేసేటప్పుడు మనకి బాధ ఉండదు. ఎందుకు అంటే ఉన్నన్ని రోజులు మనం వాళ్ళతో బాగా ఉన్నాం అనేటువంటి ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఎప్పుడు గూడా ఉంటుంది. కాబట్టి మనం నిన్న గూడా తెలుసుకున్నాము. సంతోషము వేరు. సంతోషము అంటే గనక వేరే వస్తువుల ద్వారా వచ్చేది సంతోషము. అది క్షణికము. ఆనందం మాత్రం అలా కాదు. ఆనందం అనేది మన అంతరంగంలోకి ప్రయాణించినప్పుడు వచ్చేది ఆనందము. అది శాశ్వతము అని చెప్పేసి మరి నిన్న తెలుసుకున్నాం. అలాగే మనసు ఎప్పుడు గూడా ఖాళీగా ఉంటే గనక రెండే 2 పనులు చేస్తామట. 2 పనులు చేస్తామంట. ఒకటి ఏంటి అంటే అనవసరమైనటువంటి పనులు, అనవసరమైన మాటలు మాట్లాడడం. రెండోది ఏంటంటే ధ్యానం చేయడం అని చెప్తున్నారు. సో, మీరు అనవసరమైన వాటికి వెళ్ళకుండా చక్కగా టైం దొరికినప్పుడల్లా ధ్యానం చేసుకోండి అని మరి చెప్తున్నారు. ఇక పరిణితి చెందిన దానికి వయసుకి ఏమి సంబంధం లేదు అంటున్నారు. ఎవరైతే ఆ పరిణితి చెందినటువంటి చూడండి ఒకానొక చిన్న పిల్లవాడు చూసుకుంటే గనక, ఆ చిన్న పిల్లవాడే కానీ, వాడి యొక్క మెచ్యూరిటీ, వాడి యొక్క అవగాహన లెవెల్స్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో, ఈ యొక్క అనేది వాళ్ళ యొక్క వయసుతో ఏమాత్రం సంబంధం లేదు. మరి కృష్ణుడే మనందరికీ కూడా ఒకానొక స్ఫూర్తిదాయకం అని చెప్తున్నారు. కృష్ణుడు
మిగతా అన్ని అవతారాల్లో కంటే కూడా కృష్ణుడిది పరిపూర్ణమైనటువంటి అవతారం అని ఓషో చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఆ అవతారంలో అన్నింటిని యాక్సెప్ట్ చేశాడు. మరి ఎలా ఉండాలి? ఎలా జీవించాలి? అనేది మనకి కృష్ణుడే ఒకానొక ఆయన ఎప్పుడు చక్కగా ఎప్పుడు కూడా పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ అసలు జీవితం అంటే ఇలాగా అని చెప్పేసి చూపించినటువంటి ఒక స్ఫూర్తిదాత మనకి మరి శ్రీకృష్ణుడు అని మరి కూడా మనం తెలుసుకున్నాము. కాబట్టి ఇది ఫ్రెండ్స్ మరి ఆహ్, ఎమోషనల్ ఫిట్‌నెస్ ఈ యొక్క పాయింట్స్ అన్నీ గూడా మనం గనక పూర్తిగా మనం అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, మన యొక్క జీవితంలో గనక ఆచరించగలిగితే మనకి తప్పకుండా ఈ యొక్క జ్ఞానం ఈ యొక్క ఈ యొక్క జ్ఞానంతో మన యొక్క ఎమోషన్స్ కూడా చక్కగా బ్యాలెన్స్‌డ్‌గా మనం వెళ్ళగలుగుతాము అని మరి ఈ ఎమోషనల్ ఫిట్‌నెస్ అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథంలో మనము ఈ చక్కటి పాయింట్స్ మనము తెలుసుకున్నాము. మరి ఈ పాయింట్స్‌ని మరి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి ఓషో గారికి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రేపు మరి ఒక కొత్త గ్రంథరాజంతో కలుసుకుందాం. థాంక్ యూ.